ఏపీలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఇక ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరిపారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని అన్నారు. ఇక మంత్రి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 5,500 కోట్లు మార్చి కల్లా చెల్లిస్తామని బొత్స హామీ ఇచ్చారు. సంఘాలకు కోరుతున్న మరికొన్ని హామీలపై కూడా సాధ్యాసాధ్యాలపై సీఎంతో చర్చించాక ప్రకటన చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. చాలా అంశాల పట్ల వారు క్లారిఫికేషన్లు అన్నీ అడిగారు, అవన్నీ చెప్పాము. 2-3 విషయాలు మాత్రం కొంత సమయం కావాలని అడిగాము. వాళ్ళు వచ్చి అడిగి మళ్ళీ తర్వాత దాని మీద పూర్తి వివరణ ఇస్తామని చెప్పాము. అది ఇవాళ జరిగిన తాలూకా అంశం. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా అని చెప్పాము. ఈ నెల వచ్చే నెల లోపల 5,500 కోట్ల వరకు సుమారు దాన్ని రిలీజ్ చేస్తామని చెప్పాము. ఎవ్రీథింగ్ అంతా కూడా అవన్నీ కూడా ఏ అకౌంట్ ఎంత ఉంది 100% ఏవేవి చేస్తాం అన్ని ఐఆర్ ప్రభుత్వం ఏమనుకున్నామంటే పిఆర్సీ త్వరితగతంగా చేసి ప్రకటిస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. కాదు ఇంతలోపు వచ్చి ఐఆర్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. అదే ఇది అసాధ్యం అయితే అప్పుడు దాని మీద ఆలోచించేద్దాం. పెండింగ్ ఏవైతున్నా అవన్నీ కూడా సిఎస్ గారికి ఫైనాన్స్ సెక్రటరీకి అందరికీ కూడా చెప్పాము. త్వరితగతంగా కంప్లీట్ చేయండి అని చెప్పుకొచ్చాము. అలాగే వైజాగ్లో మొన్న ఎంఆర్ఓ చనిపోయారు. దానికి ఎడ్యుకేషన్ ఉద్యోగం గురించి ఏం చెప్పలేదన్నా లేదు. ఆ రోజే మేము ఇన్ఫార్మ్ చేశాము. మీరు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకించి దాని మీద రాతపూర్వకంగా ఇచ్చాము. 50 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చాం. ఇంట్లో ఒకరికి ఉద్యోగం.